ఓవర్కమింగ్ పర్సన్. ఎవరు జయించువాడు? మొదటగా జయించువాడు ఎవడంటే, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకునేవాడు ఏమవుతాడు? జయించువాడు. రోగము ఎంత ముదిరిపోతున్నా ఇంకా నన్ను స్వస్థపరచు అని అడుగువాడు ఎవరు? జయించువాడు. ఎంతమంది అవమానపరిచినా ఈ దేవుడు నిజమైన దేవుడని ఆ దేవుడి నామాన్ని గట్టిగా పట్టుకునేవాడు ఎవడు? జయించువాడు. ప్రకటన 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడై ఉండును. సో బీయింగ్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ద బిగినింగ్, ఇట్ ఈస్ ఆల్సో ద ఎండ్. అంటే సమస్తము నూతనం అవ్వాలా లేదా నీ జీవితంలో? అవ్వాలా. ఎవరెవరైతే ఈ బలహీనత నాలోంచి పోదనుకుంటున్నారో ఈరోజు ఆ బలహీనత పోతుంది. ఎవరెవరైతే ఈ దురలవాటు నాలోంచి పోదనుకుంటున్నారో అది పోతుంది. ఎవరెవరైతే ఇక నా సామర్థ్యం పెరగదు, నేను ఎక్కువ సంపాదించలేను, నేను ఎక్కువ గొప్ప కార్యాలు చేయలేను, నేను గొప్పగా ఉండలేను, ఎవరెవరైతే కృంగిపోతున్నారో ఈరోజు ఆ కృంగిపాటు నుంచి విజయం బయటకు వస్తుంది నీ జీవితంలో. పిలువబడిన వాడి ద్వారా దేవుడు మహిమ పొందలేడు, ఏర్పరచబడిన వారి ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ఇన్హెరిటింగ్ న్యూ థింగ్స్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. పాత వాటిని కొత్త వాటిగా చేసే సామర్థ్యము దేవునికి మహిమనిస్తుంది. అయితే మన దేవుడు ఆరంభించువాడు మాత్రమే కాదు, ఆరంభించు వాటిని ఘనముగా ముగించేవాడు కూడా. ఆరంభించిన వాడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా కడకదాకా తీసుకెళ్ళి చివరిలో ఎవరెవరైతే మధ్యలో ఆగిపోయారో ఈరోజు దేవుడు మళ్ళా నిన్ను లేపి చివరి దాకా తీసుకెళ్తాడు. శిష్యులందరూ యేసుని వెంబడిస్తున్నారు. మధ్యలో ఒక సమయం వచ్చి ఆయన ఏం చేశారు? తిరస్కరించేశారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఆరంభించలే, మీ కార్యాల వల్ల ఆగిపోవడానికి మీరు మొదలుపెట్టారా? ఎవరు మొదలుపెట్టారు? నేను. మీరు పిలుచుకున్నారా? నేను పిలిచాను. కాబట్టి మీరు తిరస్కరించారని అందరూ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఇక దేవుడిని తిరస్కరించేశాం కదా. పీటర్ భయ్య ఎన్నిసార్లు తిరస్కరించాడు? 3 times. నో అన్నాడు. కాబట్టి అందరూ మా పని అయిపోయిందనుకున్నారు. కానీ ఈ కార్యం మొదలుపెట్టింది ఎవరు? దేవుడే. అందుకని మళ్ళా వారికి ప్రత్యక్షమయ్యి మళ్ళా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని భూలోకము తలకిందులు చేసేవానిగా చేశాడు. ఎవరు తిరస్కరించినటువంటి అదే మత్తయి, మార్క్, లూకా, యోహాను, అవునా, పేతురు, వీళ్ళందరినీ ఏం చేశాడు దేవుడు? మళ్ళా లేవనెత్తి వాళ్ళని ప్రార్థనాపరులుగా చేసి వారి మీద ఊది పరిశుద్ధాత్మను. ఇప్పుడు కొత్త నిబంధన ఓపెన్ చేస్తే తిరస్కరించిన మత్తయ్య రాశాడు మత్తయి సువార్త, తిరస్కరించిన లూకాయ రాశాడు లూకా సువార్త, తిరస్కరించిన యోహాన్ రాశాడు, పేతురు అయితే 2 రాశాడు, 1 పేతురు 2 పేతురు. ఎవ్రీబడి డిడ్ ఏ జాబ్. ఎవ్రీబడి. ఎవరెవరైతే ఈరోజు ఆగిపోయారో దేవుడు మళ్ళా మొదలు పెట్టబోతున్నాడు మీ జీవితాన్ని. మొదలు పెట్టిన వాడు ఏం చేస్తాడు? ఘనముగా ముగిస్. అంటే ఈరోజు పిలువబడ్డ వారందరూ ఏర్పరచబడిన వాడిగా తీర్చిదిద్దుతారు. సో ఎవ్రీ వన్ హూ వాంట్ టు బి కాల్డ్, హూ ఈజ్ స్ట్రాంగ్ in their called position will be chosen. ఈరోజు మీరందరూ ఇంకా వస్తున్నారంటే ఈ దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు. చాలామంది స్వస్థపడలేదు, చాలామంది రోగాలు పోలే, చాలామంది సంసారాలు బాగుపడలే. అయినప్పటికీ మీరు దేవునిలో ఉన్నారు అంటే మీ విశ్వాసము గ్రీకుల్లా ఉందా, తూరు సిద్ధోనోళ్ళలాగా ఉందా? గ్రీకులు ఏమని చెప్పారు? ఇప్పుడు కాదు, నేను గోధుమ గింజ చనిపోయి తిరిగి లేచి సిలువలో చనిపోయిన తర్వాత, నేను మహింపరచబడ్డ తర్వాత అప్పుడు నా శిష్యులు గ్రీక్ దేశానికి వెళ్తారు. గ్రీక్ దేశానికి అపోస్తులు ఎవరు వెళ్ళారు? పౌలు భక్తులు వెళ్ళాడు గ్రీక్ దేశానికి. అప్పుడు వెళ్తారు. ఇప్పుడు వెళ్ళరు అంటే గ్రీకులు ఏం చేశారు? వెళ్ళిపోయారు కామ్గా. కానీ తూరు సిద్ధోను అలా కాదు, నాకు ఇప్పుడే కావాలని విశ్వాసాన్ని పొందుకుందా లేదా? ఎస్. ఒక్కొక్కసారి విశ్వాసము తన ప్రజలు పొందుకుంది నువ్వు పొందుకునేటట్టు చేస్తుంది. ఒక సేనాధిపతి అందరూనేమో యేసయ్య నువ్వు వచ్చి నన్ను ముట్టుకో, అందరికీ ఆశీర్వాదం ఉంది అలాగే. అయితే అందరికీ అలాగుంటే ఈ సేనాధిపతి అంటాడు, నువ్వు మా ఇంటికి రావాల్సిన లేదయ్యా, అంత అర్హుణ్ణి కాదు, మాట సెలవమంటాడు. ఇంత విశ్వాసం ఉందా నీకు? అవును. అంటే ఇజ్రాయేలు ప్రజలు తన ప్రజల్లో ఎవరికి లేని విశ్వాసాన్ని ఒక దేశానికి బయట ఉండే వ్యక్తి విశ్వాసాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు దాకా చూడని గొప్ప కార్యాలు మీరు ఈ రోజు నుంచి చూపించబోతున్నారు, చూడబోతున్నారు. చూడని ఆశీర్వాదాన్ని జీవితంలో చూడబోతున్నావు ఈ రోజు నుంచి. సంవత్సరం తర్వాత బ్లెస్ అవ్వవు, ఒక రోజులోనే బ్లెస్ అవుతావు నువ్వు. అందుకే మనం మహిమ నుంచి ఎక్కడికి వెళ్తామో అది వి గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. అంటే దేవుడు తన సంఘానికి వీటిని స్వతంత్రించుకోవడం వల్ల, దేవుడై ఉండుట వల్ల మహిమ, స్వతంత్రించుకోకుండా ఇంకా విశ్వాసము ద్వారా ఆ చిన్న కుమారుడు ద్వారా ఉండుట మహిమ. ఇప్పుడు నీకు చిన్నపిల్లడిగా ఉండడం మహిమ, నీ కొడుకు ఆ పొజిషన్లో ఉండడం మహిమ.
పెద్ద పొజిషన్లో ఉండడం మహిమ. క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. గలతీయులు 4 మొదటి నుంచి చదువుదాం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికిని కర్త అయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. ఇప్పుడు యేసు ప్రభువారిని నమ్మినందువల్ల యోహాన్లో వారసుడు, ప్రకటన 7లో కూడా వారసుడే. మరియు నేను చెప్పుంది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము. ఉదాహరణకు చిన్నపిల్లడు ఉన్నాడు, ఏం తినాలన్నా మమ్మీని అడుగుతాడు, అవునా? మమ్మీ భోజనం తింటాను, అందుకని వాడు పెట్టుకుని తినేస్తాడా? అంటే బాలుడు ఏం చేయాలా? అన్నిటిని ఏం చేయాలా? తల్లిని తండ్రిని ఎవరో ఒకరిని అడగాల. ఇప్పుడు ఇంట్లో పనేం ఏం చేస్తుంది? అమ్మ ఇది అయినా ఇది చైనా ఏం చేస్తుంది? ఇంట్లో ఏం చేస్తుంది? ఓనర్ ఏం చేస్తుంది? అడుగుతుంది. అంటే బాలుడై ఉన్నప్పుడు ఎవరితో సమానము? కొడుకు పనోడితో సమానం. ఎవరితో సమానము? అదే బాలుడు ఎదిగాడు అనుకో, అడుగుతాడా? తీసుకుంటాడు డైరెక్ట్గా, అవునా? అలాగే మనము వీటిని స్వతంత్రించుకోవాలంటే, స్వతంత్రించుకోకుండా ఇంతకాలము జీవిస్తున్నాము అంటే బాలుడై ఉన్నామా, ఎదిగామా? బాలుడై ఉన్నాము. ఎప్పుడైతే స్వతంత్రించుకుంటామో ఎదిగిన వారమై ఉన్నాము. దేవుడు ఎదిగిన వధువు కొరకు వస్తాడా, బాలుడై ఉన్న వధువు కొరకు వస్తాడా? తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటాం. కానీ సమస్తము కొత్త వాటినిగా చేసి, కొత్త వాటిని సంతరించుకొని లోకానికి చూపించి, యేసు ఎంత గొప్పోడా, మాకు కూడా కావాలా యేసు అని చేసేటట్టు చేసేవాడు ఎదిగిన సంఘము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు? ఎప్పుడైతే ఆయన కుమారుణ్ణి పొందుకోవడానికి భూలోకము సిద్ధంగా ఉన్నప్పుడు. అలాగే రెండవ రాకడప్పుడు ఎప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపుతాడు? కొత్త న్యూ ఇయర్ వచ్చినప్పుడా, నెక్స్ట్ ఇయరా, ఆ ఇయరా? ఎప్పుడు? వధువు ఎదిగినప్పుడు, అన్నిటినీ స్వతంత్రించుకున్నప్పుడు. ఈరోజు ఎవరెవరైతే నా జీవితంలో ఇది బాలేదు, ఇది నా పుట్టుక నుంచి ఉంది, నా తల్లిదండ్రుల నుంచి ఉంది ఈ దరిద్రం, దేవుడు వారి విషయాలను నూతనము చేయబోతున్నాడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉంటే వాడు ఎవరంట? నూతన సృష్టి. దేవుడు ఇరిగిపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టగలడు. నీవు నూతన సృష్టి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క బాలుని హృదయము నాయకుడు హృదయముగా మారునుగాక. నజరేయుడైన యేసయ్య, అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయువాడా, మా జీవితంలో పని చేయువాడా. అవును, నీ సిలువ మా జీవితంలోనే కాదు, మా ప్రార్థన ద్వారా అనేకుల జీవితంలో పనిచేసే సామర్థ్యము నీ సిలువకుంది. యువర్ క్రాస్ ఈజ్ పవర్ఫుల్ అండ్ విల్ రిమైన్ పవర్ఫుల్. నీవు వరమిచ్చేవాడు నీవే, ఆ వరాన్ని గొప్పగా వాడేవాడు కూడా నీవే. లార్డ్, యు ఆర్ ద గిఫ్ట్ గివర్ అండ్ యు విల్ యాంప్లిఫై అండ్ మ్యాక్సిమైజ్ ద గిఫ్ట్. లార్డ్, టచ్ దేర్ బాడీస్ నౌ, హీల్ దెమ్ నౌ, హీల్ దట్ డెఫిషియన్సీ. ఏ ఏ ప్రాంతంలో అస్వస్థతలో ఉన్నారో ఇప్పుడే ఆ రోగములను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తలనొప్పి, సైనస్, మైగ్రేన్ ముట్టి స్వస్థపరచండి. తలలో నరాల బలహీనత, తలపోటు, మైగ్రేన్, అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి తల వ్యాధులు, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్, మానసిక వికలాంగులను ముట్టి స్వస్థపరచండి. ఎవరి గురించి ఉన్న ప్రతి కనని గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఏ గర్భమైతే ఇంకా కనలేదో కనే గర్భముగా మార్చండి. నజరేయుడైన యేసయ్య, ప్రత్యేకముగా స్వస్థపరచమని, తల నుంచి అరికాలు వరకు పరిపూర్ణ స్వస్థత ప్రతి దేహానికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.